వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారికి ప్రత్యేకమైన అలంకరణ సేవలను నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం విశేషాలు తెలియజేస్తున్న టీటీడీ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులతో మా ప్రతినిధి ముని ఫేస్ టు ఫేస్. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ అయిన తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని టీటీడీ ఘనంగా నిర్వహిస్తుంది. అయితే వైకుంఠ ఏకాదశికి సంబంధించి స్వామివారికి ఎటువంటి సేవలు చేస్తారు, ఈ సమయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటే ఎటువంటి వాళ్ళకి ఫలాలైతే లభిస్తాయనే విషయాన్ని మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు గారు మనతో పాటు ఉన్నారు. స్వామిని అడిగి మరిన్ని విశేషాలు చెప్తారు. స్వామి చెప్పండి, స్వామివారికి వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఎటువంటి సేవలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు, అదేవిధంగా ఈ సమయంలో భక్తులు దర్శించుకుంటే ఎటువంటి వాళ్ళకి ఫలితాలు లభిస్తాయి? ఓం నమో వెంకటేశాయ. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం అన్న శాస్త్రాన్ని అనుసరించి శ్రీ వైకుంఠంలో విరక్తి చెందిన మహావిష్ణువు కలియుగాంతం వరకు భక్తులను రక్షించడానికి వైకుంఠంలోని క్రీడాద్రి పర్వతాల్ని వరాహస్వామివారి అనుమతితో ఈ భూలోకంలో ప్రతిష్ఠించి స్వామివారి ఇక్కడే స్థిర నివాసంగా ఉన్నారన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. తిరుమల క్షేత్రంలో ఎప్పుడు దర్శించుకున్నా వైకుంఠంలో స్వామివారిని దర్శించుకున్న ఫలితాలు ఉంటాయి. ఈ ఏకాదశి వ్రతాలు ఆచరించిన వారికి ప్రత్యేకమైన ఫలితాలు, ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి రోజున ఉపవాస విరమణ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకునే వారికి ప్రత్యేకంగా ఆ ఏకాదశి ఫలితాలు కూడా వారికి లభిస్తుంది. తిరుమల క్షేత్రంలో శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ముందు వచ్చే శుక్రవారం నాడు స్వామివారికి విశేషంగా వజ్రాభరణాలతో అలంకరణ జరిగింది. మూలమూర్తికి వజ్రాల కిరీటము, వజ్రాల ముఖపట్టి, వజ్రాల కర్ణపత్రాలు, వజ్రాల శంకుచక్రాలు, వజ్రాల భుజకీర్తులు, వజ్రాల నాగాభరణాలు, పట్టు పీతాంబరం, స్వర్ణ పీతాంబరాన్ని కూడా స్వామివారికి అలంకరించడం జరిగింది. వజ్రాల కటిహస్తము, వజ్రాల వైకుంఠహస్తము, వజ్రాలతో చేపడినటువంటి వడ్డాణాలు, ఈ ప్రత్యేకమైన ఆభరణాలతో శ్రీవారి మూలమూర్తికి విశేషంగా అలంకారం జరపడం జరిగింది. స్వామివారికి వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే తిరుపల్లి ఎలిచి పాసురాలతోటి సుప్రభాత సేవకు బదులుగా ఈ ధనుర్మాసం 30 రోజులు తిరుపల్లి ఎలిచి పాసురాలతోటి స్వామివారికి మేలుకొల్పు జరుగుతుంది. ఈ తిరుపల్లి ఎలిచి పాసురాలతోటి నిత్య పూజలు ప్రారంభమవుతాయి. పాసురాలు పూర్తయిన తర్వాత స్వామివారికి సమర్పించే పుష్పమాలికలన్నీ తీసుకొని వైకుంఠ ద్వారం వద్దకు చేరుకొని వైకుంఠ ద్వారం వద్ద విశేషమైన ఆరాధనలు, పూజలు పూర్తయిన తర్వాత స్వామివారికి సమర్పించబడే తోమాల పట్టణంలో ఉండే పుష్ప